నమస్తే, నేను మీ శౌర్య. ప్రస్తుతము గరికపాటి గారి గుడ్డు వివాదం, దీనికి సంబంధించి చాలా తీవ్రమైన స్థాయిలో చర్చ జరుగుతుంది. అసలు ఆయన ఏ విధంగా అన్నారు, అసలు అంటే కావాలనే అన్నారా, అనుకోకుండా వచ్చిందా, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ వాడిన పదజాలం గాని ఆ వాడిన విధానం గాని కరెక్ట్ గా లేదు అనే అభ్యంతరాలు అయితే పూర్తి స్థాయిలో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక 100కి మనము ఒక 80% తీసుకుంటే మిగిలిన 20% మంది తప్పేం మాట్లాడారని అంటూ ఉన్నారు. మిగిలిన 80% కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే పిల్లలు, పేద పిల్లలు, చిన్న పిల్లలు. సో దీనికి సంబంధించి కొంత డీటెయిల్స్ ఇవ్వడానికి, అంటే ఇట్లా మాట్లాడొచ్చు అసలు పండితుల ఏంటి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. సో వీటి గురించి అయితే మనతో పాటు వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్తే గురుగారు. మీరేమంటారు అసలు, అంటే ఆ వ్యాఖ్యలు మనకి గత ఎన్నో ఏళ్లుగా చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణంగా అప్పట్లోనంటే నేను చిన్నప్పుడు ఒక 40 ఏళ్ళు అనుకోండి, 35 ఏళ్ల క్రితం ఒక ఉప్మా లాంటిది పెట్టేవాళ్ళు మధ్యాహ్న భోజనంలో, ఒక దొడ్డు రవ్వతోని. సో అప్పటి నుంచి కూడా ఉంది, పిల్లలకి ఎంతో కొంత మధ్యాహ్నం పెడితే కడుపు నిండుగా ఉంటే పిల్లలు చదువుకుంటారు చక్కగాను అని. అది పర్వాలేదు, కానీ శోభనం పెళ్లి కొడుకుల్లాగా అనే పదం కూడా వాడారు. మీరేమంటారు దీనికి, అసలు ఎట్లా కనిపిస్తుంది? వాస్తవానికి వారు చెప్పిన దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి, దాన్ని అందరూ పెడర్థాలుగా తీస్తున్నారు. అంతేనా? గూఢార్థాలు చాలా. అది ఏంటి అని అంటమ్మా, చాలా మందికి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భోజనాలు పెడుతున్నారు. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మనకు 1957లో కేరళలో ప్రారంభమైంది. అక్కడ ఉండే దళితులు కూడా ఎవరైనా సరే పాఠశాలకు రావాలి. ఇప్పుడు డబ్బులు ఉన్నవారు ఉన్నారు, లక్షలు పెట్టి కాన్సెప్ట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు. కొన్ని లక్షలు, జస్ట్ చిన్న ఎల్కేజీకే 1,00,000 పెడుతున్నారు. అవునా? అంత 1,00,000 పెడుతున్నా ఆ స్కూల్లో కనీసం వాళ్ళు భోజనం పెడతారా? అసలు తెచ్చుకున్న లంచ్ బాక్స్ తినడానికి టైం ఉండదు. మరి ఇంత 1,00,000 పోస్తున్న వాడు ఏం పెట్టట్లేదు. ఇంట్లో నుంచి పిల్లలకు తల్లి ప్రొద్దున్నే లేచి హడావిడయ్యి స్నానం చేసి చెయ్యక వంట వండేసి ఆమె మానేసి పిల్లలకు మొదలు స్కూల్ సర్దియాలని తల్లిదండ్రులు ఇద్దరు కలిసి లంచ్ టైం కల్లా అక్కడ అందిస్తున్నారు స్కూల్స్లలో. కానీ అంత 1,00,000 పెడుతున్నా కూడా వాడు భోజనం పెట్టట్లేదు. ఇక్కడ రూపాయి తీసుకోరు. ఉంటే ఏమన్నా ఎగ్జామ్ ఫీజు ఉంటే ఉంటది, లేకపోతే అది కూడా కొన్ని పాఠశాలలో ఉండవు. అవి కూడా తీసుకోకుండా భోజనాలు పెడుతున్నారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది పెట్టిన తర్వాత ఎంతో మంది వచ్చి చదువుకుంటూ ఉన్నారు. మీరు చూడండి, క్రితంలో కూడా ఎన్నో పాఠశాలలో బల్లులు పడినటువంటి భోజనాలు, పురుగులు ఉన్నటువంటి భోజనాలు, దళితులే కదా, ఏది పెడితే ఏంటిది పెట్టేసి పిల్లలకి ఎప్పుడు ఇప్పటికీ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి. ఎందుకోసం అవుతున్నాయి ఇవి? వారు ఆ విషయంలో ఆలోచించారు. గరికపాటి గారు ఇంతగా ఇస్తుంటే అంతెందుకు తల్లి, రీసెంట్ గా మా దగ్గర ఈ చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన స్కూల్స్ ఉంటాయి, అంగన్వాడీ కేంద్రము అంటారు దాన్ని. అంగన్వాడీ కేంద్రంలో ఇంట్లో పిల్లలు ఎవరైనా పుడితే వాళ్ళకు పాల పొడి అలాంటి కొన్ని తల్లికి కావాల్సిన పోషక ఆహారం ఏదైతే ఉందో అవి గుడ్లు ఇస్తూ ఉన్నారు. ఒకరోజు వేరే వాళ్ళకు గుడ్లు ఇచ్చారు, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు. మేము బయటనే ఉన్నాము, వారు కూడా బయటనే ఉన్నారు, తీసుకువచ్చి ఇచ్చారు. పాపం సరే అని చెప్పేసి చూస్తే ఆ గుడ్డు లోపల కుళ్ళిపోయి ఉంది. గుడ్డు కుళ్ళిపోవడం ఏందో నాకు అసలు ఇదే మొదటిసారి నేను ఆశ్చర్యపోయా. అంటే గుడ్లు కూడా కుళ్ళిపోతాయా అంటే, పిల్లలు బతకపోతే లోపల ఉండేది ఏదైనా కుళ్ళిపోతుంది అని అన్నారు. నేను ఇలా కూడా అవుతుందా అంటే, మీకు గుడ్లతో ఉండదు, ఇలా కూడా అవుతుందా అనుకున్నాను. అంటే దీని మీద ఏంటిదని కొన్ని తిరిగాను. చాలా చోట్లలో వాళ్ళేదో ఇంత పెద్దది తల్లికి ఓ ప్యాకెట్ ఉంది పోషకాహారంలో, ఎక్స్పైర్ అయినటువంటి డేట్ ఏదైతే ఉందో అది ఇచ్చారు అక్కడ. అది కరెక్టేనా? మరి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నాయన, మీరు గుడ్ల గురించి వాటి గురించి చూసుకుని వెళ్ళి అక్కడ భోజనం చేస్తున్నారు. పోషకాహారం బాగానే ఉంటుంది, బాగాలేదని కాదు, పొర్రపాటున దాని వల్ల వచ్చే అనారోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను మొదలు నువ్వు తొలగించుకోవాలి. కాబట్టి ఇలాంటి భోజనం చేస్తే నీవు ఇబ్బంది పడే బదులు నీ ఇంట్లో నుంచి ఒక లంచ్ బాక్స్ తెచ్చుకో, పోయేదేమున్నది అలా అన్నారు అనే ఉద్దేశంలోనే వారు అన్నారు. భోజనం పెట్టదు. గవర్నమెంట్ కదా అనాలి, పిల్లల్ని అన్నట్టుగా ఉంది కదా అక్కడ. పిల్లలకు భోజనం అవసరమా అన్నట్టుగా. మీకు అదే క్లియర్ ఇస్తున్నాను. ఏంటి అంటే ఇది ఒకటి అయింది.
తర్వాత వాస్తవాన్ని మీరే ఉన్నారు తల్లి. మీరు చిన్నప్పటి నుంచి కూడా భోజనం చేస్తున్నా, ప్రతి ఒక్కరం భోజనం చేసే పెరిగాము. అవును. భోజనం చేయకుండా ఎవడు పెరగల ఈ భూమి మీద. ఎవరు ఆఖరికి పశువులైనా సరే దాన లేనిది అది కూడా పెరగదు. అవునా? మధ్యాహ్నం పూట మితిమీరిన భోజనం చేసినందుకు పిల్లవాడికి ఏమవుతుంది? చదువు చక్కగా మెదడికి ఎక్కక నిద్రావస్థల్లో ఉంటారు. ఇప్పటికే మనం కడుపు నిండా ఒక భోజనం చేసామంటే మధ్యాహ్నం పూట కమ్మటి నిద్ర వస్తుంది, రాదంటారా? అలా నిద్ర వస్తూ చదువు మీద ధ్యాస ఎక్కడ పోతుందా అనే ఉద్దేశంలో వారలా అని ఉండొచ్చు. మళ్ళీ ఇందులో ఈ మాట కూడా ఉన్నారు, మీరు లంచ్ బాక్స్ తెచ్చుకోండి అనేది ఆ వాక్యంలో కూడా ఉంది. గుడ్డు పెట్టాల్సిన అవసరం లేదు. తినడానికి అయితే రావద్దని చెప్పేయండి, చదవడానికి రమ్మనండి అనే మాట ఉంది. చెప్తాను. ఇంకొంతమంది గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలు గంజాయికి డ్రగ్స్ కి అలవాటు చేస్తున్నారు. పిల్లలే 7th క్లాస్ పిల్లవాడు మొన్న సిగరెట్ తాగుతూ కనిపించాడు స్కూల్లో బాత్రూమ్స్ దగ్గర. వాడు కేవలము చదువు కోసం రావట్లేదే, అక్కడ భోజనం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలా చేసేటి వాళ్ళు చాలా. ఎందుకంటే గరికపాటి గారు పూర్వంలో ఒక పాఠశాలకు అధిపతి. ఆయన అంటే అధిపతి అంటే హెడ్ మాస్టర్. ఇవన్నీ చూసే కదా ఆయన మాట్లాడతాడు. ఇవన్నీ చూడండి అయితే ఆయన అయితే మాట్లాడలేదు కదా. అవునా? అంటే ఆయన తీసిన ఈ యొక్క వాక్యంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇన్ని అర్థాలను మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఆయన చెప్పింది రైటా రాంగా అనే ఒక్క విషయం మనకు అర్థమైపోతుంది. ఈ విషయం అర్థమైపోయింది అని అంటే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? నా కొడుకు సక్రమంగా ఉండాలని ఇంట్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది అసలు ముఖ్యంగా పాఠశాలలో ఇప్పుడు కాన్వెంట్ స్కూల్సే కావచ్చు, గవర్నమెంట్ స్కూల్సే కావచ్చు, వారికి ఒక్కటే నేను చేసే అభ్యర్థన, ఉన్నత విద్య ఇస్తున్నారు. ఆ విద్యతో పాటు పిల్లలు క్రమశిక్షణలో ఉండేటట్టుగా చూడండి. ఇలా చూస్తే ఎంతో మంది పిల్లలు చదువుకోవడానికైనా భోజనానికైనా దేనికైనా రాగలుగుతారు. క్రమశిక్షణ లేకపోతే మనం ఎన్ని నేర్పించినా ఏం లాభం తల్లి? ఏ లాభము ఉండదు. అవునా? అందుకోసమే గరికపాటి గారు ఈ విషయంలో అంతగానం మాట్లాడింది. అంతే అంటారా? కానీ మరి దీనిలో చాలా పెడర్థాలు, తప్పుడర్థాలు, రాజకీయ కుట్ర ఉంది, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దాన్ని మీరేమంటారు? అసలు రాజకీయ కుట్ర ఉంది అని అనుకోవచ్చా? ఎందుకంటే ఒక్క విషయం చెప్పాను నా తల్లి, మామూలుగానే ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలో అది కూడా 2025, 26, 27 సంవత్సరాల్లో ఎలా ఉంటుందంటే, ప్రస్తుత సమాజంలో ఉండేదానికంటే ఏది వచ్చినా గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్స్ మీద ఒక పడేస్తే ఆ గవర్నమెంట్ దింపాలి, ఇంకో గవర్నమెంట్ ఎక్కాలి, మళ్ళీ ఆ గవర్నమెంట్ అంటే అది పడిపోవాలి, ఇంకోటి ఎక్కాలి. అట్లా గవర్నమెంట్ మీద రుద్దే వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళది ఏముంటదండి? వస్తారు, 5 సంవత్సరాలు పాలిస్తారు, వెళ్ళిపోతారు. గవర్నమెంట్ వాళ్ళది ఏం లేదు. ఆ గవర్నమెంట్ లో పనిచేసే ఉద్యోగుల చేతుల్లో ఉంటది తల్లి ఏదైనా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తల్లి, ఈ ఛానల్ ఉంది, ఈ ఛానల్ ప్రొపరేటర్ ఎవరు? ఎక్కడో ఉన్నారు, ఆయన మెయిన్ హెడ్. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు? మీరున్నారు, యాంకర్, మీ కెమెరామెన్స్ మీరున్నారు. మీతో నడుస్తుందా, వారితో నడుస్తుందా? మాతోనే నడుస్తూ ఉంటుంది ప్రస్తుతానికి. చిన్న ఉదాహరణ. ఎందుకంటే పని చెయ్యాలి. ఇక్కడ ఎవరో ఒకరు పొరపాటు చేస్తారు, మళ్ళీ దాన్ని సమర్థించాల్సింది ఎవరు? మేమే సర్దుబాటు చేసుకోవాలి, మీరే చూసుకోవాలి, అన్ని మీరే. ఇది ఇంకోసారి జరగకూడదు, ఇది రిపీట్ అవ్వద్దు అనుకుంటే చేసుకోవాలి. ఇది చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మీ హెడ్ ఏం చేస్తారు? ఆఫీస్కి వస్తారు, అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అని చూడాలి. అంటే ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలే కావచ్చు, ఎవరైనా రోజైతే రాలేరు కదా పాఠశాలకు. పోనీ ఒకవేళ రోజు రావాలంటే ఒక్కటే పాఠశాల ఉందా తల్లి మొత్తం తెలంగాణలో? ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? మరి ఇప్పుడు ఏమంటారు మీరు? అసలు అంటే పెట్టడం మంచిదా కాదా? అసలు మధ్యాహ్న భోజనం పెట్టాలా వద్దా? మరి తింటే నిద్రపోతారని అంటున్నారు, మరి ఎట్లా అంటే మితాహారం ఏదైనా మనకి ఏం చెప్పింది? మధ్యాహ్నమైనా సరే భోజనం చెయ్యండి, చెయ్యొద్దు అనట్లా. మిత ఆహారం, నిద్ర రాకుండా దాన్ని భోజనం లెక్క. అంటే గుడ్డు అంటారు. నేను గుడ్డు అంటే అది మనకు సంబంధం లేని విషయం తల్లి. అది ఇక్కడ గుడ్డు గురించే వచ్చింది మొత్తం అంతా. అందులో ఆయన మరి లంచ్ బాక్స్ కూడా కాబట్టి పిల్లలకు కూడా పెట్టొద్దు అంటారా? మరి శాకాహారం పౌష్టికాహారం ఇవ్వమంటున్నాము, కానీ ఇప్పుడు పూర్వంలో కూడా మనకు పాట వచ్చింది, ఏంటి? మాంసాహారము మానేయాలి అని ఒక పాట ఇదివరకు బాగా ట్రెండ్ అయింది. అది కూడా ఎవరైనా పాటిస్తున్నారా?
అప్పుడు మరి ఒకవేళ తీయాలి అని అంటే ఆ ఇద్దరు పిల్లలు ఈ మాంసాహారం మానేయాలని ఎందుకు పాట రాశారని అప్పుడే డెబిట్ పెట్టుకోవచ్చు ఏదైనా. అప్పుడు అవునా? మీడియా అంత లేదు కదా. అప్పుడు మీడియా అంత లేదు. అప్పుడు మీడియా లేకపోయినా అన్ని మంచి మంచి ఛానల్స్ టీవీ5 ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మనకు. సో మీరు అవునా? ఏమైనా మాట్లాడారా గరికపాటి గారితో టచ్ లో ఏమైనా వెళ్ళారా ఈ 2 రోజుల్లో? ఏమైనా తెలిసిందా ఆయన ఆయన ఒపీనియన్ ఏంటైనా చెప్పారా? నేను మాట్లాడలేదు. ఇప్పుడు అంటే ప్రవచనాలు ఇంకా ఆపేస్తారనో ఆపేయాలనో లేకపోతే అరెస్ట్ ఈ చేయాలనో ఈ యొక్క ఏవేవో వినిపిస్తూ ఉన్నాయి. అంటే దీన్ని ముఖ్యంగా ఈ రకంగా మాట్లాడిన విధవల్లో ఎవడయ్యా మొట్టమొదటి విధవ అంటే ఉమ్, ఆ దరిద్రుడు ఒకడు ఉన్నాడు, నానివేష్ అనే ఒక దరిద్రుడు. ఉమ్. వాడే ఇదంతా చేసి మొత్తం రచ్చ చేసిందంత రచ్చ వాడికి. చేసింది వాడే. ఇప్పుడు ఈయన ఏమంటారు, గరికపాటి గారు ఇట్లా మీరు అన్ని ప్రవచనాలు చేసుకుంటూ ఎగ్గు పెట్టొద్దు అది ఇది అనుకుంటా ఏదో పురాణమైనవి కూడా తీసుకువచ్చి ఇందులో కలిపి మాట్లాడారు. ప్లస్ అంతగానం మాట్లాడుతున్న వ్యక్తి నిజంగా ఆ మనిషి మాట్లాడే వ్యక్తి అయితే ఒక్కటి చెప్తా తల్లి, ఏమీ లేని ఆకు ఎగిసి పడుతుంది, అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి కూర్చుంటది. అన్ని ఉన్న ఆకు, ఇదేం లేని ఆకు. అంటే ఇప్పుడు ఆయన ఏమి ఇంకా సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు అంటారా? అసలు ఏ విషయంలో సంజాయిషి చెప్పాలి అంటే పిల్లల్ని ఇప్పుడు అందరికి ఎట్లా అంటే ఆయన మంచి మాట్లాడినా అది నెగిటివ్ గానే పోయింది. మీరు మంచి మాట్లాడారు అంటున్నారు. బట్ అది నెగిటివ్ గా వెళ్ళింది మొత్తం అందరికి. అసలు మీరు ఆ వీడియో పూర్తిగా విన్నారా? విన్నాను ఒకసారి వినండి. విన్నాను నేను విన్నారా? విన్నాను. ఆయనే మీరు గుడ్డు తెగండి, భోజనం రాకండి, ఇంట్లో నుంచి టిఫిన్ కూడా తెచ్చుకోండి అవసరం అయితే అని అన్నారు కదా. మొదలైతే అన్నారా అనలేదు? ఆ విషయం అన్నారు. కానీ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్, ఎందుకంటే కొంతమంది నిజంగా చదవకుండా భోజనానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇది లేరని మీరు మాకు నిరూపించగలుగుతారా? ఎవరు నిరూపించలేరు. ఎందుకంటే ఆయన అన్న వాక్యాన్ని తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. కానీ నిజంగా ఇలా స్కూల్లోకి వెళ్ళేసేసి కూర్చొని చదువుకునే వాళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు స్వచ్ఛంగా కూర్చొని చదివే వాళ్ళలో 100లో 50% ఉన్నారండి. 50 మంది డుమ్మా కొట్టే వాళ్ళే ఉన్నారు. నిత్య భోజనం పెడుతున్నా ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు మరి? నీవు పెట్టే భోజనము అంత శ్రేష్టమైంది అనుకో, 50 మంది స్కూల్కి వచ్చి 50 మంది డుమ్మా ఎందుకు కొడుతున్నారు? అవును. మొత్తానికి దీని మీద మరి ఏవైతే బడుగు బలహీన వర్గాలు సంఘాలు ఉన్నాయో సో వాళ్ళందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తానండి. బలహీన వర్గాల్ని అలా ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మనం అనట్లేదు. వాళ్ళు మేము దీని మీద మా పిల్లల్ని పంపిస్తే మీరు ఇట్లాగా తిండి కూడా పెట్టొద్దు, చదువు చెప్పొద్దు అంటే మేము చదువుకోకూడదా, మా చదువుని మీరు వ్యతిరేకిస్తున్నారా, మమ్మల్ని అక్కడే ఉండిపోమంటారా అని అన్నట్టు వ్యతిరేక. ఇప్పుడు అది భావం ఎట్లా వచ్చినా సరే తీసుకునే వాళ్ళందరూ అట్లా తీసుకునే వాళ్ళు అలా తీసుకుంటారా ఒప్పుకుంటా. ఇక్కడ వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో అలా ఎందుకు చూడాలి? అందరినీ సమానంగా ఎందుకు చూడట్లేదు మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో? ఇప్పుడు ఆ విషయంలో వాళ్ళలా వచ్చినప్పుడు ఈయన వీళ్ళను ఉద్దేశించి అన్నాడు అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, నీవు ఏ రోజైనా సరే బలహీన వర్గాల్లో ఉన్న ఎవరైనా ఒక్కరైనా సరే, లేదా కుటుంబ నా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, ఏ రోజైనా స్కూల్లో మన 10th క్లాస్ కావచ్చు, 7th క్లాస్ కావచ్చు, క్లాస్ టీచర్ అనే పర్సన్ ఉంటారు. ఏ రోజైనా తన దగ్గరికి వెళ్ళి మా పిల్లవాడు ఎలా చదువుతున్నారండి, మరీ మంచిగా చదువుతున్నాడా, మార్కులు ఎలా వస్తున్నాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి పిల్లవాడికి ఏమైనా మోటివేషన్స్ ఇచ్చారా? మొదలు పిల్లవాడి ఇంతగానం మీరు అనేటప్పుడు మొదలు ఈ రకంగా మీరు మాట్లాడగలిగారా? మనం మాట్లాడినప్పుడు ఈ విషయాల్లో మాట్లాడడానికి ఏం అధికారం ఉంది? పిల్లవాడి యొక్క భోజన విషయంలో మాట్లాడుతున్నప్పుడు మొదటి నుంచి కొత్త వరకు ఒకలాగానే ఉండాలి. ఇప్పుడు మనకు చదువు చెప్పే వారిని ఎవరితో పూజిస్తాము? సాక్షాత్కారుడైన గురువు అయినటువంటి దక్షిణామూర్తి కావచ్చు, దత్తాత్రేయుల వారు కావచ్చు, ఎవరైనా గురు పరంపరలో మనం ఆరాధిస్తూ ఉంటాము. అందుకోసం మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్తాము. ఆ గురువు కనీసం కొట్టడానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు పిల్లవాడిని ఒక దెబ్బ వేయగానే మొత్తం ఇంటిల్లి పాది వచ్చి నా కొడుకును తిడతా వాడిని టీచర్ని తీసి బయటపడేయబట్టే. మొత్తానికి మీ ఓటు గరికపాటి గారికి అంటారు? ఖచ్చితంగా. మీరు ఒకటి కాబట్టి అంటున్నారా, లేకపోతే ఒకటి కాదు అని మాట్లాడితే ఖండిస్తారా? అమ్మ ఒకటి కాదు, ఒక్క విషయం చెప్పమంటారా? తప్పున్న చోట ఖచ్చితంగా నిలబడతాను. రైట్, విన్నారా? న్యాయం ఉన్న వైపు ఖచ్చితంగా నిలబడతాను, ధర్మం ఉన్న వైపే ఉంటాను. అధర్మం గురించి నేను ఎక్కువ పోను, దాని గురించి నాకు వద్దు. రైట్ గురుగారు. మహాదేవ.